దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. 2nd chapter 15th verse. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇర్రివలెను లేడి పిల్లవలెను, కొండబాటల మీద త్వరపడి రమ్ము. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పరమగీత గ్రంథము అడపాదడపా అయినా అప్పుడప్పుడైనా తప్పకుండా ధ్యానించకుండా విశ్వాసి సంపూర్ణుడు కాలేడు, బోధకుడు తన పనిని సంపూర్ణముగా ముగించలేడు. ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెబుతున్నా వినండి. పరమగీత గ్రంథాన్ని అడపాదడపా అయినా అప్పుడప్పుడైనా ధ్యానించని విశ్వాసి సంపూర్ణుడు కాలేడు, దాని మీద ప్రసంగించని బోధకుడు తన పరిచర్యను సంపూర్ణముగా చేసి ముగించలేడు. ప్రసంగికుడు, బోధకుడు, సంఘ కాపరి తన పరిచర్య, తన విధి పరిపూర్ణంగా నిర్వహించాలన్నా, విశ్వాసి పరిశుద్ధుడు సంపూర్ణుడు కావాలన్నా పరమగీతము తప్పనిసరి ఆవశ్యక గ్రంథము, ధ్యానాంశము. ఎందుకు అంటే క్రీస్తు సంఘము రెండవ రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడాలి, క్రీస్తు సంఘము పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడాలంటే ఏమి చేయాలి అనే విషయం పరమగీతములో మనకు ప్రస్ఫుటముగా, స్పష్టముగా, కూలంకషముగా నేర్పించబడుతూ ఉంది. పరమగీతము అంటేనే శ్రేష్ఠ గీతం అని అర్థము. దేవుణ్ణి పరముడు అంటాం, అంటే శ్రేష్ఠుడు అని అర్థం. పరంధామము అంటే శ్రేష్టమైన ధామము, అతి శ్రేష్టమైన వెలుగు అన్నమాట. ధామము అంటే వెలుగు. పరంజ్యోతి అంటే ద బెస్ట్ లైట్ అని అర్థం. అలాగే పరమపదము అంటాం, శ్రేష్టమైన పదము అని. పరమపద సోపానం అంటాం. ఆనంద గీతాలున్నవి, విషాద గీతాలున్నవి లోకములో. లోకములో ఉన్న గీతములన్నీ 3 రకాలు: ఆనంద గీతములు, విషాద గీతములు, ఉపదేశ గీతాలు. దేశం అంటే మట్టి కాదో అన్నాడు, అది ఉపదేశ గీతం. అలాగే మత సంబంధమైన ఉపదేశ గీతాలు కూడా ఉన్నాయి. 4వది ఉంది, భక్తి గీతములు, ఆరాధనా గీతములు. విషాదము, ఆనందము, ఉపదేశము, భక్తి. ఈ 3 లేకుండా, ఈ 4 లేకుండా ఇక 5వ అంశం ఏమున్నది అని అంటే ప్రణయ గీతములు ఉన్నవి. ప్రణయ గీతములు ఉన్నవి. ఈ వీటన్నిటికీ కూడా శృతి ఉంటుంది, తాళం ఉంటుంది. శృతి తాళము 2 తప్పినప్పుడు ప్రళయ గీతం అవుతుంది. కానీ ప్రియులారా, పరమగీతము అనేది వీటన్నిటికంటే మించినటువంటి సమున్నతమైనటువంటిది. ఇది ఉపమాన సాదృశ్య చిత్రము. దేవునికి ఆయన సంఘమునకు ఉన్నటువంటి ప్రేమానుబంధము, దేవుడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాడు, ఎలాంటి పెళ్లి కుమార్తె కొరకు దేవకుమారుడు 2వసారి వస్తున్నాడు అనే అంశము పరమగీతంలో చెప్పబడింది. 467 క్రీస్తు శకం AD 467లో నైసియా అనే రోమన్ మహాపట్టణంలో క్రైస్తవ మతావలంబకుడైనటువంటి రోమన్ చక్రవర్తి గారి వారి పిలుపున కొన్ని వందల మంది
ఆసియా ఐరోపా ఖండవాసులైన క్రైస్తవ భక్తులు వేదాంత పండితులందరూ కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బైబిల్ గ్రంథములోని ప్రామాణిక గ్రంథాలు 66 గ్రంథాలు ఇవన్నీ పోగు చేశారు. అంతకుముందు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇద్దో రచించిన సటీక గ్రంథము, యాషారు గ్రంథము, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత బర్నబా సువార్త, పేతురు రాసిన సువార్త, క్లెమెంట్ రాసిన పత్రికలు ఇవన్నీ ఉండేవి. అవన్నీ తీసి పారేశారు. ఇవన్నీ వద్దు బాబు అని, ప్రామాణికం కాదని. ఇంకా మధ్యలో మలాకీకి మత్తయి సువార్తకు మధ్యలో మక్కబీయుల 1 and 2, ఎస్ద్రాస్ 1 and 2 ఇట్లా ఇంకా అవి ఇంకా అప్రామాణికమే కానీ కథోలిక్ వారు అవి పెట్టుకున్నారు. అట్లాగే ఇట్లా మొత్తము ఎన్ని గ్రంథాలంటే ఒక 150 గ్రంథాలు తయారయ్యాయి. ఇప్పుడు 66 ఉన్నాయి మనకు. ఇందులో ఏది బైబిలు, ఏది లేఖనం, ఏది ప్రామాణికం, ఏది దేవుని వాక్కు, ఏది మనిషి వాక్కు అర్థం కాకుండా ఉందని చక్రవర్తి గారు ఆజ్ఞాపించారు. అందరూ రండి, మమ్మల్ని కన్ఫ్యూజన్ నుంచి బయటపడేయండి, అసలు ప్రామాణికం ఏది, ప్రామాణికం కానిది వడపోయండి అని పిలిచినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ 66 పుస్తకాలను దేవుని వాక్కు అని నిగ్గుదేల్చారు. దానిని ఏమంటారంటే కెననాసిటీ ఆఫ్ ది స్క్రిప్చర్, క్యాననైజేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్. క్యానన్, CANON, క్యానన్ అంటే కొలబద్ద అని అర్థం, స్కేల్, మెజరింగ్ రాడ్ అని అర్థం. ప్రమాణవాక్యం ఏది అని నిరూపించి నిర్ణయించి వాటిని స్థిరపరిచినటువంటి ఆ ప్రాసెస్ పేరు క్యాననైజేషన్ అని అంటారు. కెనానికల్ బుక్స్ అని వీటిని అంటారు. 66 కెనానికల్ బుక్స్ అంటే ప్రామాణిక గ్రంథములు. ఈ మక్కబీయులు, ఎస్ద్రాసు, క్లెమెంట్ పత్రిక ఇవి ఎక్స్ట్రా కెనానికల్ బుక్స్ అంటారు. నాన్ కెనానికల్, అప్రామాణిక గ్రంథాలు. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే సోది అనుకోకండి. ఈ 66 గ్రంథాలను ఫైనలైజ్ చేసినప్పుడు ప్రధానంగా 2 గ్రంథాల మీద దాడి జరిగింది. ఎవరి చేత? ఈ 100 మంది భక్తులు, ఉపవాస ప్రార్థనా వీరులే దాడి చేశారు. దానియేలు గ్రంథము తీసి అవతల పారేయండి అని కొందరు అన్నారు. పరమగీతము తీసి అవతల పారేయండి అని కొందరు అన్నారు. ఈ 2 గ్రంథాలు వద్దు, అసలు బైబిల్లో ఇది పిచ్చోళ్ళు రాసిన పుస్తకాలు. మిగతా కొంతమంది ప్రకటన గ్రంథాన్ని తీసేయమన్నారు. అది పిచ్చోడు రాసిన పుస్తకం అండి. ముసలోడికి వృద్ధాప్యం ముందు పిచ్చి పట్టి ఆ ప్రకటన రాశాడు. ఈ రోమియోలు పెట్టిన హింసలకి, చిత్రవధలకి పిచ్చి పట్టేసి మెంటలు వచ్చేసి రాశాడు. ప్రకటన తీసి పారేయండి, దానియేలు తీసి పారేయండి, పరమగీతం ఎందుకు తీసేయాలంటే ప్రియురాల ఏంటండి? ఏమైనా అసలు పరిశుద్ధత ఉందా అందులో? ప్రియురాలంటే ఏంటి? అది భార్య కాదు, కానీ ప్రేమిస్తున్నాడు. వాట్ ఈజ్ దట్? ఈజ్ ఇట్ హోలీనెస్? తీసి పారేయండి. అందులో ఏమి పరిశుద్ధత లేదు. అందులో మళ్ళీ నీ నోరు సుందరము, ఏమైనా అర్థం ఉందా? నీ పెదవులు ఎర్రని నూలును పోలి ఉన్నవి, నీ కన్నులు చక్కనివి. ఒకవైపేమో సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము అంటున్నారు. ఇక్కడ అంగాంగ వర్ణన చండాలంగా, ఇంకేం లేదు పరిశుద్ధమైన భాష. ఇది తీసి పారేయండి. దిస్ ఇస్ అన్ఫిట్ టు బీ ఇన్ ద హోలీ బైబిల్. ఇది ఉంటే అసలు హోలీ బైబిల్ అనుకోవద్దు, అన్హోలీ బైబిల్ అని పెట్టుకోవాలి అని చెప్పి మహానుభావులే దీన్ని తృణీకరించారు. ఇంకొకడు అన్నాడు, అసలు ఇది సొలొమోన్ రాసింది మనం పెట్టుకోవడం ఏంటండి? ఆయనకు 1000 మంది భార్యలు, ఏమైనా అసలు చెప్పుకోవడానికి సాక్ష్యం బాగుందా? మరి ఆ లెక్కన మరి ప్రసంగి కూడా తీసేయమన్నారు. ఎందుకు తెలుసా? ప్రసంగం ఎందుకు తీయాలంటే నీ ఇష్టానుసారంగా సుఖపడు, అదే నీకు భాగ్యము, అంతకంటే ఏం లేదు అన్నాడు. నరుని ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో ఎవరికి తెలుసు? వాడి పాతాళానికి పోతుందో పరమునకు ఎక్కిపోతుందో ఎవరికి తెలుసు? కనుక నీ ఇష్టానుసారంగా సుఖపడి అన్నాడు. అదేమైనా ఉపదేశ గ్రంథమా? సొలొమోన్ రాసిన మొత్తం తీసేయాలన్నారు. ఆఖరణ ఒట్టి అట్ట మిగిలేటట్టు ఉంది.
అసలు ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం దాకా తీసేయమన్నారు. ఎందుకంటే 5 కలిసి పెంటట్యూక్ అంటారు. 5 కలిసి పంచకాండములు. ఈ పంచకాండములు మోషే రాయలేదు అనేది ఒక కంటెన్షన్. ఎందుకు అంటే ద్వితీయోపదేశ కాండం ఆఖరణ 34వ అధ్యాయంలో మోషే చచ్చిపోయెను, సమాధి చేయబడెను, అతని సమాధి ఎక్కడుందో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు అని మోషే ఎట్లా రాస్తాడు? కనుక రాసిన వాడు మోషే కాదు. కనుక మొత్తం ఫేకే, తీసి అవతల పారేయండి. సో పంచకాండాలు పోయినాయి, దానియేలు పోయింది, పరమగీతం పోయింది, ప్రకటన పోయింది. లూకాలో ఉన్నటువంటి వంశావళి మత్తయిలో ఉన్న వంశావళికి తేడా ఉంది. కనుక ఆ 2 తీసేయండి. పరమగీతం అంతా అపవిత్రమైన భాష, కానీ తీసేయండి. దానియేలు ఏముందండి? ఆ 70 వారాల ప్రవచనం ఏమన్నా అసలు అర్థం ఉందా? యెరూషలేమును కట్టించుకోమని ఆజ్ఞ బయలుదేరినాక 70 వారములకు అభిషిక్తుడు వచ్చును అన్నాడు. 70 వారాలంటే 490 రోజులు అంటే ఒక సంవత్సరం. వచ్చాడు మరి రాలే. కనుక అది అబద్ధం. ప్రకటన ఏముంది? ఆకాశ నక్షత్రాలు వచ్చి భూమి మీద రాలుతాయంట. ఒక్కో నక్షత్రం ఎంత పెద్దది భూమి కంటే. భూమి ఉంటుందా? కాబట్టి అవన్నీ పిచ్చోడికి వచ్చిన కళలు. మరి బైబిల్లో ఏముండాలండి అంటే ఇంకేమొద్దు, అట్ట మాత్రం అసలు బైబిల్. అప్పుడు ఈ కెననాసిటీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూత్రములను రాసుకున్నారు. రాసుకొని దీన్ని మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేశారన్నమాట, వర్క్షాప్ లాగా. ఒకవేళ పంచకాండములు ప్రామాణికము కాకపోతే పొదను గురించిన భాగములో మోషే ఇట్లన్నాడు కదా అని నజరేయుడైన యేసే ప్రస్తావించాడు కదా. అది ఫేకో కాదు, యేసయ్య కంటే మీకు ఎక్కువ తెలుసట్రా, నోరు మూసుకోండి అని కొంతమంది లేచారు. అట్లాగా జరిగిందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్. వాదోపవాదాలు, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. దానియేలు పిచ్చోడు గ్రంథమా, నీ రాకడకు సూచనలు ఏమైనా అడిగితే యేసయ్య అన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినట్లు నాశనకరమైన వస్తువు. గనక యేసునాథుడే వారిని ప్రవక్తలుగా ప్రకటించినాడు. గనక మన బోడి తెలివి మానుకుందాం. ఆ గ్రంథాలు ఇక్కడ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగున దావీదును, సొలొమోనును, యోనాను యేసు ప్రభువారు ప్రస్తావించాడు. ఆయనకంటే ఎక్కువ తెలివి ప్రదర్శించకండి అని చెప్పి అప్పుడు అందరూ లోబడ్డారన్నమాట. ఈ 66 గ్రంథాల బైబిల్ మనకి ఎట్లా వచ్చిందో ఆ చరిత్ర చాలా అద్భుతమైన ఆసక్తిదాయకమైన చరిత్ర. హౌ యు గాట్ యువర్ బైబిల్, వెరీ ఎక్సైటింగ్. ఎన్నోసార్లు భూమి మీద ఉన్న బైబిల్ మొత్తం తగలబెట్టేయాలని కొందరు శత్రువులు పూనుకున్నారు. మళ్ళీ బైబిల్ వచ్చింది. ఎక్కడో దేవుడు భద్రపరిచి ఎక్కడో కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, ఆ విధముగా దొరికినప్పుడు ఈ పరమగీతమును గూర్చి ఎందుకు దీనిని అంగీకరించారంటే, ప్రప్రథమముగా అక్కడ ప్రియుడున్నాడు, ప్రియురాలు ఉన్నది. ఇది యెహోవా దేవునికి ఇశ్రాయేలు జనాంగమునకు సూచనయని నమ్ముటకు ఒక ఆధారం ఉన్నది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. 6వ వచనం, నీ దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవుడు ఒక భర్తగా, ప్రిలారా, ఇశ్రాయేలు జనాంగం ఒక భార్యగా దేవుడు పరిగణిస్తున్నాడు, అభివర్ణిస్తున్నాడు. వారిని పోల్చి
పోల్చి మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనక నీవు పోయి అన్నాడు. ప్రియులారా, జనులు నన్ను విడిచి వ్యభిచరించి ఉన్నారు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న, నేను మీ భర్తను, నాకు నమ్మకముగా ఉండండి, ఇతర దేవతలను మీరు ఆరాధించకండి. పాత నిబంధన కాలంలో సమాజ మందిరాలలో ఇశ్రాయేలు ప్రబోధకులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు పరమగీతమును ప్రముఖముగా బోధించేవారు. యెహోవా దేవుడు మన భర్త, మనం ఆయనకు భార్య అనే వ్యాఖ్యానముతో ఇశ్రాయేలు జనాంగమును వారు ప్రోత్సహించిన చరిత్ర ఉన్నది. ఆ తరువాత కొత్త నిబంధన వచ్చేసరికి నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అనే మాట పోయి అది కొంచెం కొత్త నిబంధన భాషలోనికి పరిణతి చెందినప్పుడు మనము గొర్రెపిల్ల యొక్క భార్య అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనములో చెప్పబడింది. చూడండి దయచేసి. అంతటా కడపటి 7 తగుళ్ళతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను. ప్రియులారా, శరీర సౌందర్యము వ్యర్థమే గాని ఆధ్యాత్మికీకరించినప్పుడు, వెన్ యూ స్పిరిచువలైజ్ ఇట్, ఆధ్యాత్మిక సౌందర్యము కావాలి. మనలో ఆత్మ సంబంధమైన అందమును దేవుడు కోరుచున్నాడు గనక పరమగీత గ్రంథం దేవుడు కోరుచున్న ఆత్మ సౌందర్యమును మనకు తెలియపరుస్తున్నది అని భక్తులు అందరూ ఏకీభవించి దీన్ని బైబిల్ గ్రంథంలో జోడించి కలిపి పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమగీత గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి విషయం, పెండ్లి కుమారుడుగా రానయ్యున్నటువంటి యేసునాథుని కొరకు సంఘము ఏ రీతిగా సిద్ధపడాలి. ఇప్పుడు నేను అంశంలోకి వస్తున్నా. సంఘము సిద్ధపడుట, విశ్వాసి సిద్ధపడుట, ఈ రెండిటికి ఒకదానికొకటి సంబంధం ఉన్నది. విశ్వాసి సిద్ధపడాలి, మనలో ఎవరికి వాళ్ళు అనుకోవాలి యేసే నా భర్త అని కదా. మనందరం కలిసి కూడా ఆయనే మనకు భర్త అనుకోవాలి. ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా కలిసి ఆయనే నాకు భర్త అని అనుకోవాలి. అవును, భర్త అంటున్నారు, మరి ఇక్కడ ప్రియుడని ఉంది కదా, అందుకే ఆబ్జెక్షనబుల్ అన్నారు కొంతమంది. ఎందుకు అన్నారు అంటే, ఇక్కడ ప్రియుడని ఎందుకు ఉందంటే, యేసుకు మనకింకా పెళ్ళి కాలేదు కాబట్టి. యేసుకు మనకు పెళ్ళి అయిందా? కాబోతున్నది. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొన్న రెండని పిలుపు 2వ రాకడలో వినబడుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంది కనుక మనం ఉత్సహించి సంతోషపడదాం. ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి భవిష్యత్తు. ఇప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు కనుక యేసయ్యను మనం ఏం చేస్తున్నాం అన్నమాట, ప్రేమిస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువారు మనల్ని మొదట ప్రేమించాడు, తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ఈ లోకంలో లవ్ మ్యారేజీల సంగతి ఏమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువుదైతే డెఫినెట్గా లవ్ మ్యారేజే. కాదని మీరంటే మరి ఎలా కాదో చెప్పాలి. యేసుకు మనకిప్పుడు జరిగింది ప్రధానమే కానీ పెళ్ళి కాదు. ప్రధానం జరిగిపోయింది కదా.
2 కొరింథీ 11వ అధ్యాయంలో చెప్పాడు, మిమ్మును ఒక్కడే పురుషునికి అనగా యేసుక్రీస్తుకు మిమ్మును సమర్పించవలెనని ప్రధానము చేసి తిని. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. మనము ప్రధానము చేయబడ్డాం, కానీ ఇంకా యేసయ్యకు మనకు పెళ్ళి జరగలేదు. మ్యారేజ్ ఈజ్ స్టిల్ ఇన్ ఫ్యూచర్, బట్ వీ స్టిల్ లవ్ అవర్ లార్డ్. వీ నో వీ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ టు హిమ్, బట్ వీ ఆర్ నాట్ యెట్ మ్యారీడ్. వీ ఆర్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ జీసస్. యేసును మనం ప్రేమిస్తున్నాం, తర్వాత మనం పెళ్లి చేసుకుంటాం. అందుచేత పరమగీతము నిండా ప్రియుడా ప్రియురాలా అనే మాటలు ఎక్కువ ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు ఇందులో వ్యక్తిగతమైనటువంటి సిద్ధపాటు ఉన్నది, ఆ తరువాత కార్పొరేట్ సామూహిక సమిష్టి సిద్ధపాటు ఉన్నది. ఇప్పుడు నేను చదివింది సమిష్టి సిద్ధపాటు, అందుకొరకు అక్కడ ల్యాండ్ అయ్యాను. ఇంతసేపు చెప్పింది ఉపోద్ఘాతం. ఈ మాటలు ఇంకా ఇంతకుముందు చాలాసార్లు మీరు విని ఉండవచ్చు, మళ్ళీ ఉపోద్ఘాతంగా చెప్పాను. సామూహిక సిద్ధపాటు, సమిష్టి సిద్ధపాటు, కార్పొరేట్ రెడీనెస్, ప్రిపేర్డ్నెస్, కలెక్టివ్ ప్రిపరేషన్, కలెక్టివ్గా అందరము కలిసి చేయాల్సిన ప్రిపరేషన్. అందులో వ్యక్తిగత బాధ్యత కూడా ఉంది, కానీ ఇక్కడ పిలుపే ఏమిచ్చాడో చూడండి. 15వ వచనం. మన ద్రాక్ష తోటలు ఏమైనాయి? పూత పట్టి ఉన్నవి. పూత పట్టి ఉండుటనగా అర్థం ఏంటంటే, నెక్స్ట్ స్టేజ్ ఏమిటండి? పూత తర్వాత ఏమవుతుంది? ఫలములు. ఫలించడానికి సిద్ధంగా ఉన్నది దేవుని సంఘమును ద్రాక్ష తోట. ఫలించడానికి సిద్ధంగా ఉంది. మరి కొద్ది రోజుల లోపల ఫలిస్తుంది. ఫలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘ ద్రాక్ష తోటలు కొన్ని సంగతులు చెరుపుచున్నవి అన్నాడు. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నక్కలు ఉన్నవి, గుంట నక్కలు కూడా ఉన్నాయి. నక్కలు అంటేనేమో ఫుల్లీ గ్రోన్ అప్ ఫాక్సెస్, పెద్ద పెద్ద నక్కలు. గుంట అంటే చిన్నదని అర్థం. తూర్పు కోస్తాంధ్ర ప్రాంతంలో మా గుంటడు బాగా చదువుకుంటున్నాడు. గుంటదంటే చిన్న పాప అన్నమాట. గుంటడు అంటారు. నేను వరంగల్లోని కనుక నాకు ఈ ఆంధ్ర తెలుగు నాకు రాదు. వచ్చిన కాస్తో కూస్తో తెలుగు పుస్తక పఠనంతోనే నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. అప్పుడు చిన్నప్పుడు గుంట నక్కలను పట్టుకోండి అని అంటే నేనేమనుకునేదంటే, గుంటలు తోడుకొని ఆ నక్కలు అందులో పండుకుంటాయేమో. మామూలు నక్కలేమో రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి, నేల మీద. కొన్ని స్పెషల్ నక్కలు ఉంటాయి, అవి గొయ్యి తోడుకొని అందులో ఉంటాయేమో. ఆ గుంట నక్కలను పట్టుకోవాలి అని, గుంటలు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ ఉండేది నేను చిన్నప్పుడు. నిజంగానే కొన్ని చిన్న గొయ్యిలు తోడి దాని లోపల కొన్ని పురుగులు పోతూ ఉంటే ఇవే గుంట నక్కలు ఏమో అనుకునేవాడు అమాయకత్వంతో. చాలా పెద్దోళ్ళయ్యాక అప్పుడు తెలిసింది మా గుంటది అని అంటే. అప్పుడు ఓహో, గుంట అంటే చాలా చిన్నది. తర్వాత ఇంగ్లీష్ బైబిల్ చదివాను అనుకోండి, అందులో డైరెక్ట్గా రాయబడి ఉంది లిటిల్ ఫాక్సెస్. ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్ట్గా చెప్పింది లిటిల్ ఫాక్సెస్. ద్రాక్ష తోటను చెరుపుచున్నటువంటి నక్కలున్నవి, గుంట నక్కలున్నవి. బాగా గమనించాలి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అన్నాడు. రెండవ స్టేట్మెంట్ ఏంటి? సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి.
నక్కలను పట్టుకునే దగ్గర సహాయం అడగలేదు. పట్టుకొని అవి ఊరికని దొరికిపోతాయి కాబట్టి. ఈ గుంట నక్కలు దొరకవు పిల్లారా. ఈ గుంట నక్కలు అనగా చిన్న చిన్న పాపములు, చిన్న చిన్న లోపములు, మన ఆత్మీయ జీవితమును, ఆధ్యాత్మిక జీవితమును, సాధనను పాడు చేసే పాపములు చాలా చిన్నవి చిన్నవి ప్రియులారా. చాలా చిన్న పాపములు, చిన్న లోపములు. మొట్టమొదటి విషయం, ఆత్మీయ జీవితమును, ఆధ్యాత్మిక జీవితమును పాడు చేసే పాపాలు అవి పాపములుగా కనపడవు. దే డోంట్ అపియర్ టు బి ఈవిల్. అవి పాపాలని మనం అనుకోము, అసలు ఇవి తప్పులు కాదు అని మన నిశ్చిత అభిప్రాయం. ఇట్స్ ఓకే, ఆ మాత్రం మనిషి కదా, మనిషి అన్నప్పుడు ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటాడు, అది కూడా పెద్ద పాపమేనా? అదేమంత పాపం కాదులేండి అనుకుంటాము. చిన్న తప్పేనండి, చిన్న బలహీనత అండి, చిన్న పాపం అండి, చిన్న లోపం అండి, పర్వాలేదులేండి, మరీ అంత పర్ఫెక్షనిజం మంచిది కాదు అనుకుంటాం. అవే మన జీవితాన్ని పాడు చేస్తాయి, సంఘములను పాడు చేస్తాయి, కుటుంబములను పాడు చేస్తాయి. ప్రియులారా, మన జీవితాలను పాడు చేసే పాపాలు పెద్ద పెద్దవి కాదు. నరహత్య అనేది పాపమా కాదా చెప్పండి? పాపమేదా? మీలో ఎంతమంది చేస్తారు నరహత్య? మనం చేస్తాం నరహత్య. మనం చేయగలిగే హత్య అంతా ఒక్కటే, కోడి హత్య. అదొక్కటి మాత్రం ఇష్టపూర్వకంగా చాలా సంతోషంగా చేస్తాం. ఇంకెప్పుడైనా ఇంట్లోకి వస్తే ఎలక హత్య చేస్తాం. దోమ హత్య, చీమ హత్య, నల్లి హత్య తప్ప నరహత్య మాత్రం మనం అస్సలు, అయ్యి బాబోయ్, కలలోనైనా ఊహలోనైనా మనం చెయ్యలేము. నరహత్య మనం చేయలేము. శారీరక వ్యభిచారం కూడా చాలా ఘోరమైన తప్పు, మనం చేయలేము, మనకి ఇష్టం ఉండదు. ఆలోచిస్తారేమో, ఆశిస్తారేమో, కానీ తీరా జరిగే సమయం వచ్చేటప్పటికి గుండెలు చాలు, గుండెదడు వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది, శరీరం ఆత్మ ప్రాణం సహకరించదు. కెనాట్, అంత సులభంగా జరగదు. అఫ్కోర్స్ మనుషులము సహజంగా మనకు పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నవి, సహజమైన కోరికలు ఉన్నాయి, ఆలోచిస్తారేమో ఒకవేళ. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి నీ ఒళ్ళే సహకరించదు, బీపీ పెరిగిపోతుంది, గుండెదడు వచ్చేస్తుంది. అంత ఈజీగా మనం తప్పు చేయలేము. అంత ఈజీగా తప్పు చేసేసి ఏం జరగనట్టు ముద్దుడుచుకొని ఉండేవాడు అసలు మారు మనసు ఉన్నదా వాడికి? లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడా? మనసాక్షి ఉందా? అదంతా అనుమానమే. ప్రియులారా, జారత్వము, వేశ్యాగమనములు, నరహత్యలు మనం చెయ్యం. భక్తులు చేసే పాపాలు ఇవి కాదు, అవన్నీ మానుకుంటాము. కానీ ప్రియులారా, మనలను పాడు చేసే పాపాలు అవి పాపములుగా పరిగణించబడవు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఇందులో ఒక్కటైనా శరీరముతో చేసేది కాదు. ద్వేషం ఎక్కడుంటుంది? మనస్సులో. కోపము మనస్సులో. క్రోధము అంటే పట్టజాలని, ఆపుకోజాలని, కోపము అవతల వాడికి హాని చేసే వరకు ఆగలేనటువంటి అన్కంట్రోలబుల్ యాంగర్, దాని రాత్ అంటారన్నమాట, ఉగ్రత. క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు రక్షణ పొందిన తర్వాత మనస్సులో ద్వేషం ఉంటుంది,
నిష్కారణమైన ద్వేషము. ప్రియులారా, గమనించాలి. ద్వేషము అనేది మనస్సులోకి వచ్చినందుచేతనే ఆదాము హవ్వల పెద్ద కుమారుడు నరహంతకుడైపోయినాడు. ఈ ద్వేషము అనేది చాలా చెడ్డది. కొంతమంది అంటే మనకి ఇష్టం ఉండదండి. somehow we simply don't like certain people. నేను ఒక మాట అంటున్నాను, when you don't like a certain person, ask your own heart whether you have proper reason, enough logic to hate that person. వాళ్ళంటే నాకు ఇష్టం లేదండి. చూడండి, ఒక మాట చెప్తున్నాను మీకు. నాకు గులాబ్ జామున్ ఇష్టం అంటే ఎందుకు, దాని వెనుక లాజిక్ ఏమిటి అని అడిగే హక్కు ఎవడికి లేదు, ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి స్వీట్ ఇష్టం, ఎందుకు ఇష్టం, దానికి న్యాయం అన్యాయం అనేది లేదు, వాడి ఇష్టం అది. జిహ్వకో రుచి. కొంతమందికి మిరపకాయ బజ్జీలే ఇష్టం, కొంతమందికి పకోడీలే ఇష్టం, కొంతమందికి పునుగులే ఇష్టం. ఆ పునుగులు అంటే నాకు అసలు చాలా కష్టం. ఎందుకంటే అది కన్ఫ్యూజింగ్ టేస్ట్. నేనేమో స్పష్టత కొరకు నియమించబడ్డటువంటి క్లారిటీ తీసుకురావడానికి పంపించబడ్డ ప్రవక్తను నేను. ఇడ్లీ అనేది కూడా నాకు చాలా కష్టం. అది చప్పగుందో తెలీదు, పుల్లగుందో తెలియదు, తీయగుందో తెలియదు, అసలు రుచి ఉందో లేదో తెలియదు. అది ఏమిటి, వాట్ ఈస్ ద టేస్ట్? యూ టెల్ మీ, వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ ఇడ్లీ? జిలేబీ ఈజ్ స్వీట్, మిరపకాయ బజ్జీ ఈజ్ హాట్. ఆ ఇడ్లీ అనేది ఒక దుర్బోధలలో ఒకటి అన్నమాట. ఇడ్లీ నాకు పెడితే అది బందర్రావుతో సమానం. నాకు ఇష్టం ఉంటుంది, అది నా ఇష్టం. కానీ కొంతమంది, నా శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు, చర్చిల్ గారని, ముప్పూట ఇడ్లీ తింటాడు ఆయన. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, లంచ్కి ఇడ్లీ, నైట్ ఇడ్లీ తప్ప ఇంకేమీ తినడు, ఉపవాసం ఉంటాడు అంతే. ఇడ్లీ ఉంటే పెట్టండి ఆయన అన్నాడు. ఏమి ఇడ్లీ బ్రదర్, అది రాంగ్ డాక్టర్, నువ్వు చక్కగా మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినాలి అంటే, అబ్బే నాకు ఇడ్లీ పెట్టండి ప్రీతిగా తింటాను అనేవాడు. ఏం ప్రీతి అయ్యా బాబు, అదో తప్పుడు సిద్ధాంతం అంటే, అబ్బెబ్బే అది చాలా మంచి సిద్ధాంతం, ఆయన ఇష్టం, అది ఆయన జిహ్వకో రుచి. ఒక్కొక్కడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఫలానాది నాకు ఇష్టము అన్నదానికి నువ్వేమి జస్టిఫికేషన్ ఇవ్వనక్కర్లే. ఫలానా నాకు ఇష్టం లేదనడానికి కూడా ఏమీ సమర్థింపక్కర్లేదు. కానీ ఒక మనిషి నాకు ఇష్టము లేదన్నప్పుడు నువ్వు దానికి సమర్థింపు ఇవ్వాలి. ఇఫ్ యు డోంట్ లైక్ అ పర్సన్, నేను చెప్తున్నా, యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో రైట్ టు హేట్ ఎనీబడి. నీకు హక్కు లేదు, నేను చెప్తున్నా. ద్వేషించుటకు దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ప్రేమించుటకు పిలిచాడు. ఒకరిని ఒకడు ప్రేమించబద్ధులమై ఉన్నాము. ప్రేమ చూపాలి. ఎవరినైనా ప్రేమించానంటే దేవుడు, ఎందుకురా ప్రేమించావు, అట్లాంటి చండాల పడిన ఎందుకు ప్రేమించావు అని అనడు. కానీ ద్వేషమునకు మాత్రము కారణం ఉండాలి. ద్వేషము మానండి. ఈ ద్వేషమే చెడగొడుతుంది నిన్ను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని ఎరుగుదు. ఒక విషయం చెబుతున్నా వినండి. నాకు 100ల సందర్భాలు ఇట్లా ఎదురైనవి. రేడియోలో చక్కగా సువార్త వాక్యం చెబుతుంటాడు సోదరుడు. టీవీలో నాట్ రేడియో, టీవీలో వాక్యం చెప్తూ ఉంటాడు. అతన్ని చూసి నేను ప్రేమ పెంచుకున్నాను. ఎంత బాగా చెబుతుంటాడు కదా, యేసు ప్రభువే రక్షకుడు, ఇంకెవరూ కాదు అని చాలా చక్కగా చెబుతున్నాడు తమ్ముడు. నా చిన్న తమ్ముడు వయసు 30 ఏళ్ళు ఉన్నాడేమో. అంటే నేను సేవ ప్రారంభించిన 4-5 ఏళ్లకు పుట్టాడు. చాలా చిన్న తమ్ముడు చక్కగా చెబుతున్నాడని
కొండంత ప్రేమ చూసి చూసి నా గుండెల నిండా ప్రేమ నింపుకున్నాను. అనుకోకుండా ఒక కాన్ఫరెన్స్లో కలిశాడు. దగ్గరికి వెళ్ళి, బాబు చాలా వండర్ఫుల్గా నువ్వు వాడబడుతున్నావు అయ్యా, దేవుడు నేను వాడుకుంటున్నాడు, నేను గమనిస్తున్నాను, కంగ్రాచ్యులేషన్స్ అంటే నన్ను గొంగళి పురుగుని చూసినట్టుగా అదిగా చూసి ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోయాడు. నేను వీడిని ఏమనలేదే, వాడు ₹1 నేను తినలేదు, ఇంకా నాదే ₹1 ఇద్దామని వెళ్ళాను నేను. తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవడో ఏదో చెప్పేటట నా మీద బాగా ద్వేషం నింపుకున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు పరిచయమే లేని ఒక మనిషిని ఎలా ద్వేషించగలం? ముఖ పరిచయము లేదు, ఒక్కసారి సెకండ్ ఇచ్చుకోలేదు, కలిసి ఒక వ్యవహారం చేయలేదు, ఒక పావుగంట మనం కలిసి మాట్లాడుకోలేదు. ఎలాగా ఒకరిని ద్వేషించగలము? అలా ద్వేషించడానికి నీ లోపల సాతాను కార్యము జరిగితే తప్ప నీకు సాధ్యము కాదు, సాధ్యము కాదు. ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 47. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా, అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన మీద విశ్వాసం ఉంచెనా? నికోదేము అంటున్నాడు, ఏమయ్యా మీరు ఈ విధంగా యేసును గురించి మాట్లాడుతున్నారు? 51. ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసి కొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చున. అంటే ఎవరికైనా చెడ్డవాడని మంచివాడని తీర్పు తీర్చకముందు ఏం చేయాలి చెప్పండి? అతను చేసినది అతని నోటెంబడ తెలుసుకోవాలి. ఒక మనుష్యుని మాట వినకముందు, అతడు చేసినది తెలుసుకొనకముందు ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చున. అంటే నికోదేము అంటున్నాడు, మీరు యేసుని ఇప్పటిదాకా పిలవలేదు, ఆయన చెప్పేదేదో మీరు నోటెంబడి వినలేదు, ఎవడో ఏదో చెప్పుకుంటే కాకులు అరిసినట్టు కావు 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 ఏదో విన్నారు, యేసు మీద ఇంత ద్వేషం పెట్టుకున్నారు. ఇది ధర్మశాస్త్ర ప్రకారము కాదు కదా అంటాడు. యేసును వారు నిర్హేతుకముగా ద్వేషించిది, కారణము లేకుండా యేసును ద్వేషించారు. 59వ కీర్తన 3వ వచనం, నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు. ఊరకయే బలవంతులు, ప్రియులారా, ఊరకయే బలవంతులు పోగుపడి ఉన్నారు. నిర్హేతుకముగా, కారణము లేకుండా, కేవలము వితౌట్ ఎనీ రీజన్ దే ఆర్ హేటింగ్ కింగ్ డేవిడ్. 38వ కీర్తన 19 వచనాలు, 19-20 వచనాలు చూడండి. 38, 19th and 20th verse. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. ప్రియులారా, అసలు ఎట్లాగా ఒకరిని ద్వేషిస్తా? ఒక మనిషి, మిమ్మల్ని అడుగుతున్న, జర్మనీలో ఉన్నాడు, మీకు చెప్తున్నాను. ఆయన మనిషి ఏదో ఒక పేరు చెప్తాను నేను, వాళ్ళు అడ్డమైన పేర్లు ఫాక్స్, డాగు, క్రో అన్నీ పెట్టుకుంటారు. సరే, ఎవడో ఒకడు ఉన్నాడు పేరు. ఇప్పుడు మీరు వాడిని ద్వేషించండి. వాడి మొహం తెలియదు, ముక్కు తెలియదు, వాడి ఆకారం తెలియదు, హైట్ తెలియదు, వెయిట్ తెలియదు, వాడి సిద్ధాంతం తెలియదు, మాట్లాడలేదు. మీరు ఇప్పుడు ద్వేషించండి. మీరు ఎలా ద్వేషిస్తారు? మనకు ఏమాత్రము పరిచయము లేని ఒక మనిషిని ద్వేషించడానికి మనకు చేత కాదు. చేతనైంది అంటే నిత్య చీకటి నీలో ఆవంత దూరిందన్నమాట. హేతువు లేని ద్వేషము నిత్య చీకటి నుండి వస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతాను,
దావీదు చేసింది గొప్ప పాపమా, ద్వేషము గొప్ప పాపమా నాకు చెప్పండి. అసూయ గొప్పదా, దావీదు చేసింది గొప్పదా? దావీదు చేసిన పాపము చెప్పుకోవడానికే బాగుండదు, అస్సలు బాగుండదు కదా, అసహ్యంగా ఉంటుంది. చచ్చ ఎందుకండి చండాలం ఊరిక చెప్తారు, ఉన్నోళ్ళని జడగొట్టానుక? పరిశుద్ధం నేర్పే మాటలు చెప్పండి, ఎందుకు ఆ పాపాన్ని చెప్తారని చాలామంది చిరాకు పడతారు. నాకు అలాగే అనిపిస్తుంది, నాకు ఇష్టం లేదు అది చెప్పడం. చాలా దారుణమైన పని చేసి, అందులో మళ్ళీ మామూలు మనిషి కాదు, భక్తుడు, ప్రవక్త, దీర్ఘదర్శి, గాయకుడు, అభిషిక్తుడు, యుద్ధవీరుడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఎలా చేశాడు అంత దారుణమైన అకృత్యము? ఊహలలోనైనా మామూలు మనిషే చేయలేడే, అంత పెద్దోడు ఎలా చేశాడు? దావీదును మీ ప్రక్కన పెడతాను, ఈ ప్రక్కన కోరహును పెడతాను. మీరెవరికి శిక్ష విధిస్తారు చెప్పండి? కోరహు చేసిన తప్పేంటండి? కోరహు ఏం పెద్ద తప్పు చేయలేదు అనిపిస్తుంది మనకు. కోరహు ఏం చేశాడు? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 280 మందితో మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, ప్రతివాడును పరిశుద్ధుడే. బాగా గమనించాలి. మోషే అహరోనులారా, మీరే కాదు మేము కూడా పరిశుద్ధులమే అన్నారా? ప్రతివాడు పరిశుద్ధుడే అన్నారా? సమాజం పక్షంగా మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ హోలీ బికాస్ గాడ్ హ్యాస్ రిడీమ్డ్ దెమ్. పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డ ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. మీరొక్కరే ఎందుకు హెచ్చించుకుంటున్నారు అన్నారు. అంతకు ముందు కూడా కోరహు, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ గుడ్ క్యారెక్టర్. త్రాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, కలహప్రియుడు కాదు, గొడవలు ఆడుకునేవాడు కాదు. హీ హ్యాడ్ ఎ వెరీ హై రెప్యుటేషన్. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 9వ వచనం. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు, పేరు పడినవాడు, అంటే మంచి పేరుంది ఆయనకు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రోజు తప్పదాగి రోడ్డు ప్రక్కన పందిలాగబడి బొర్లుతున్నాడు అనుకోండి, వాడు అలాంటి వాడికి మంచి పేరు ఉంటుందా? వాడు మొహం తాగుబోతు, వాడు చెప్పేది ఏంటండి మనం వినేది ఏంటంటారు. మంచి పేరు ఎందుకుంది? దురలవాట్లు లేవు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, భక్తిగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. కానీ మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి ఇతనికి అసూయ వచ్చిందన్నమాట. ప్రియులారా, కయీనులోని పాపము ద్వేషము, కోరహులోని పాపము అసూయ. అసూయ అవిధేయతకు దారితీసింది. పెద్ద మా మీద నీకు బోడి పెత్తనం ఏంటయ్యా? అత్త కోడల మీద పెత్తనం చేసినాడు, అత్త పెత్తనం ఏంటి? మీకు పెత్తనం కావాలా? మేము రాంపో, ఇక నుంచి మాతో మీకు పని లేదు అన్నారు. ప్రియులారా, అది తప్పే. కానీ ఊరియాని చంపిన దానికంటే తప్ప? మీరు చెప్పండి. నేను మీ తీర్పు అడుగుతున్నాను. మోషే మీద తిరుగుబాటు చేయడం తప్పే, కానీ బత్షెబతో పాపము చేసిన దానికంటే ఇది తప్ప? కంపారిటివ్లీ కైండ్లీ టెల్ మీ, ఈజ్ ఇట్ ఎ గ్రేటర్ సిన్ దాన్ ఫార్నికేషన్ ఆఫ్ డేవిడ్ విత్ ఉరాయాస్ వైఫ్? అంతకన్నా ఘోరమా? ఆమెతో తప్పు చేశాడు, ఆమె గర్భిణైందని తెలిసింది. ఈ పాపాన్ని కవర్ చేసుకోవడానికి అమాయకుడు, రాజభక్తి గలవాడు, దేశభక్తి కలిగిన వాడైనటువంటి ఊరియాను చంపించేశాడు. హౌ కుడ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ డూ దట్?
ఆ అమాయకురాలిని తీసుకొచ్చి పాడు చేశాడు, ఆమె భర్తను చంపించేశాడు. దానికన్నా గొప్ప తప్పు చేశాడా అని అడుగుతున్నాను. విశ్వాస సమాజం ఈ పాఠం నేర్చుకోవాలి. దావీదు చేసిన తరహా పాపము మీరు కలలో కూడా చెయ్యవద్దు, చెయ్యాలని అనుకోవద్దు. కానీ అది చెయ్యడానికి ఎంత భయపడుతున్నారో అంతే భయపడండి. కానీ ఊరియాను చంపించడానికి, బత్షెబ దగ్గరికి పోవడానికి ఎంత భయపడతారో అంతకన్నా ఎక్కువ ద్వేషమునకు భయపడండి, అంతకన్నా ఎక్కువ అసూయకు భయపడండి, అంతకన్నా ఎక్కువ అవిధేయతకు భయపడండి. ఒక్క మాట అవిధేయతతో మాట్లాడడానికి భయం ఉండదు, కానీ ఆ అవిధేయతతో కూడిన మాటలే నీ బ్రతుకును మొత్తం చెడగొట్టేస్తాయి. రేపొద్దున త్రాగుబోతుగా బ్రతికిన ఒకడు మరణ పడక మీద ఎక్కడో మారు మనస్సు పొంది పరలోకంలో ఉండొచ్చు. ఇతరత్ర పాపములో జీవించిన వాడు ఎప్పుడో మనకు తెలియకుండా మారు మనస్సు పొంది దైవ క్షమాపణ పొంది మహిమరాజ్యంలో ఉండొచ్చు. కానీ కోరహులు ఉండరు. చిన్న నక్క. ఈ చిన్న నక్కలకు ఉన్నటువంటి ప్రమాదకరమైన తత్వం ఏంటంటే కంచె కింద నుంచి వచ్చేస్తాయి. పెద్ద పెద్ద నక్కలు గేట్ వేస్తే ఆగిపోతాయి. గేట్లు మూసేశాక కింద నుండి దూరొచ్చేస్తాయి ఇవి లిటిల్ ఫాక్సెస్. అందుచేత సహాయము చేసి అన్నాడు, కార్పొరేట్ ప్రిపేర్డ్నెస్ అన్న. అందుకే నేను సామూహికంగా మనం అందరము కలిసి ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటే తప్ప ఈ ద్వేషం అనేది సమాజము నుండి పోదు. ప్రియులారా, నిష్కారణమైనటువంటి ద్వేషము ఆదిమ సంఘములో కూడా ఉండింది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో నిజమాడినందున. అంతకుముందు ఎలాగున్నారు వీళ్ళు? 13వ వచనం, మీరు నాకు అన్యాయము చెయ్యలేదు. ఎంత మంచి సాక్ష్యం! మీరు నాకు అన్యాయము చెయ్యలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. 15, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? శక్యమైతే కన్నులు ఓడబెరికిచ్చేసేటంతగా నన్ను ప్రేమించారు. ఇప్పుడేమో పౌలు పేరు చెబితే పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నిజమాడినందున శత్రువునైతిన. ఒకప్పుడేమో పౌలన్నకు కావాలంటే మా కళ్ళు పెరిగి ఇచ్చేస్తామండి అన్నారు. ఇప్పుడేమో వాడు కనబడితే చంపేస్తామంటున్నారు. నేను శత్రువునైతినా మీకు? ఎందుకు? నేను ఒక మాట అడుగుతున్నాను. వాళ్లకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించి బాప్తిస్మములు ఇప్పించి పునాది వేసి ప్రసవ వేదన పడి కన్నాడు. మీ కొరకు మరలా ప్రసవ వేదన కలుగుతుందంటే మొదటిసారి ఒక ప్రసవ వేదన కలిగింది. అంత చేసి పెంచుకొచ్చిన దైవజనుణ్ణి వాడు కనబడితే చంపేస్తాను అంటున్నారంటే ఏమయ్యా? ఎందుకు? ఏం హాని చేశాడు మీకు? కారణం చెప్పలేకపోయినా ద్వేషమైతే ఉంది. డెఫినెట్గా అది నిత్య చీకటి లక్షణం. అది చాలు. నువ్వు ఒక్క వ్యభిచారం చేయకుండా, ఒక్క నరహత్య చేయకుండా నరకానికి వెళ్ళొచ్చు. కోరహు చేసింది అదే. డైరెక్ట్గా పోయాడు. శరీరముతోనే పరలోకానికి వెళ్ళారు హనోకు ఏలియాలు. శరీరముతోనే పాతాళానికి వెళ్ళిపోయాడు వీడు రివర్స్లో. ప్రియులారా, చిన్న చిన్న పాపాల విషయం జాగ్రత్త. ఇక నేను ముగించి వేస్తాను. సోమరితనమనే పాపము జాగ్రత్త. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలనిపించదు. ఇంకా కాసేపు పడుకుందాం అనుకుంటాం. మీకు విషయం చెప్పనా? ఒకరోజు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే రెండవ రోజు ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది. మూడవ రోజు ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది. 4-5 రోజులు, వారం రోజులు, నెల రోజులు మీరు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే
తర్వాత ప్రార్థన చేద్దామని కూడా అనిపించదు. ఏం ప్రార్థనలేండి, పర్వాలేదులే, మరీ మనం ఏమన్నా అంత పెద్ద మోసే భక్తులం కానక్కర్లేదులే. బైబిల్ చదవడము ఒకరోజు మీరు నిర్లక్ష్యం చేస్తే రెండవ రోజు ఎందుకు లెమ్మని మనసంతా కష్టంగా ఎందుకు బైబిల్ చదవడం మనకు తెలిసిందే కదా. మూడవ రోజు, నాలుగవ రోజు, ఒక నెల, 2 నెలలు తర్వాత బైబిల్ అసలు ముట్టుకోబుద్ధి కాదు. ప్రార్థనకు దూరమై, బైబిల్కు దూరమై క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నారు ఎంతోమంది. నేను సేవలోకి పిలువబడిన రోజున యెహోవా నా కాపరి అనే పాట రాశాను, మీకు తెలుసు. అంతకు సరిగ్గా 10 రోజుల ముందు నేను మీకు చెప్పాను చాలాసార్లు సాక్ష్యం. 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాక 10వ రోజు దేవుడు నన్ను పిలిచాడు. ఆ ఉపవాస ప్రార్థన ప్రారంభించిన ఫస్ట్ డే, ఆ 10 days ఆఫ్ ఫాస్టింగ్లో ఫస్ట్ డే రాసిన పాట, చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా, చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా, చాలు చాలింక. గమ్యంబు మరచి నీ దారి విడచి, గమ్యంబు మరచి నీ దారి విడచి, యేసయ్య పద సేవ మాని, గమ్యంబు మరచి నీ దారి విడచి, యేసయ్య పద సేవ మాని, నిస్సారముగా నీదు పరుగేటికే మనస, నిస్సారముగా నీదు పరుగేటికే మనస, చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా, చాలు చాలింక. ప్రభువాక్య పఠనంబు సుంతైన లేక, ప్రభువాక్య పఠనంబు సుంతైన లేక, ఏకాంత ప్రార్థనే లేక, ప్రభువాక్య పఠనంబు సుంతైన లేక, ఏకాంత ప్రార్థనే లేక, నిర్జీవముగా నీవు మన నేలనే మనసా, మన నేలనే అంటే బ్రతకడం, మనుగడ అంటే బ్రతుకుట, మన నేలనే అంటే బ్రతక నేలనే అని, నిర్జీవముగా నీవు మన నేలనే. అది భావదోషంలాగా ఉంటుంది, స్వయం వైరుధ్యంలాగా ఉంటుంది, స్వయం ఖండనలాగా ఉంటుంది, సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనిపిస్తుంది. ప్రాణము లేకుండా బ్రతకడం ఎందుకు? నిర్జీవముగా మన నేలని. బైబిల్ ఎరుగని వానికి అది భావదోషం. బైబిల్ ఎరిగిన వానికి వెంటనే గుర్తొస్తుంది సార్దీసు సంఘం. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నువ్వు మృతుడవే. చచ్చి ఉండి కూడా బ్రతికినట్టు చలామణి అయిపోతున్నాడు. ఎలాగంటే ప్రభువాక్య పఠనము సొంతైన లేక, ఏకాంత ప్రార్థనే లేక. ప్రియులారా, బత్షెబతో దావీదు చేసింది గొప్ప పాపమా? ఒకరోజు ప్రార్థన మానేయడం గొప్ప పాపమా చెప్పండి? అది పాపముగా మనం పరిగణించం. ఆ చిన్న పాపం చాలు. నేను చెబుతున్నా, నిన్ను నరకానికి తీసుకెళ్ళే పాపాలు ఏవి కూడా శరీరమందు లేవు. అవి మనస్సులో ఉన్నాయి, అవి ఆత్మలో ఉన్నాయి, అవి హృదయములో ఉన్నాయి. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. శరీరంలో ప్రేమించాడా, ఆత్మలో ప్రేమించాడా చెప్పండి? 2 పేతురు 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు
బహుమానమును ప్రేమించడం. డబ్బాశ, లోభిత్వము. డబ్బు ఎలాగైనా కావాలి, దానికోసమే అక్రమమైన చేస్తారు. ఏదైనా చేసి డబ్బు సంపాదించాలి. అది హృదయంలో ఉంది. బిలాము నరకానికి వెళ్ళాడు, కోరహు నరకానికి వెళ్ళాడు, కయీను నరకానికి వెళ్ళాడు. కయీను తన సహోదరుని ద్వేషించాను. ద్వేషం ఎక్కడుంది? హృదయంలో. దుర్లాభ అపేక్ష ఎక్కడుంది? హృదయంలో. లోభిత్వము హృదయంలో ఉంది. అసూయ హృదయంలో ఉంది. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5:8 చదవండి దయచేసి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయమును శుద్ధి చేసుకోవాలి. మన మనస్సుకున్నటువంటి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ హార్ట్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చదవండి దయచేసి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 2 చోట్ల పరిశుద్ధత ఉండాలి. 2 కొరింథీ 7:1 చెప్పాడు, ప్రియులారా మన శరీరమునకును ఆత్మకును కలిగిన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హృదయశుద్ధి ముఖ్యమన్నారు ఓఫీర్ గారు. ఇంకా శరీరంతో ఏమైనా చేయొచ్చు అని అనుకోకండి. అలా ఎప్పుడూ నేను చెప్పలేదు. నెవర్ 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 ఐ ప్రీచ్డ్ నార్ ఐ బిలీవ్డ్ ఇట్. ప్రియులారా, శరీరముతో తప్పు చేయడం అనేది అసలు మనం మాట్లాడుకో అవసరమే లేదు. అన్యుడే చెయ్యడు, దేవుని ఎరుగని భక్తిహీనుడే చెయ్యడు. భక్తిహీనుల్లో, దైవభక్తి లేని నాస్తికులలో మంచోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పరస్త్రీ కనబడితే తల్లి చెల్లి అనుకుంటారు. దేవుడు లేడనుకున్న వాళ్ళల్లో నీతిమంతులు ఉన్నారు. కమ్యూనిస్టుల్లో నీతిమంతులు ఉన్నారు. అన్య మతముల భక్తులలో నీతిమంతులు ఉన్నారు. నీతి ప్రవర్తన కలిగి బయటి స్త్రీ కనబడితే తల్లి చెల్లి అనుకుంటారు. అసలు చెడు చూపు చూడనే చూడరు. అన్యులకే అంత భయం ఉన్నప్పుడు సృష్టికర్తను హృదయములో కలిగిన క్రైస్తవుడు ఎంత భయంగా ఉండాలి. శరీర పాపము చేయొద్దని ఇప్పుడు నేను చెప్పాలా? అందరికీ తెలుసు అది. కానీ శరీరమును కంటిన కల్మషమును వదిలించుకోవాలి. తర్వాత ఆత్మకు కలిగిన కల్మషం. ఆత్మకి ఏంటి కల్మషం నాకు చెప్పండి. ఆత్మతో ఏం చేస్తాం మనం? చెప్పండి. ఆత్మలో ఉన్నదేమిటి? ఈ అసూయ, ద్వేషము, ఇంకా ఇతరులది దుర్లాభాపేక్ష, వేరే వాడిది ఆశించుట. ఇవన్నీ చిన్న ఉదాహరణ చెప్తున్నా. మీరు ఏమన్నా కారు కొనుక్కున్నారనుకోండి, ఏదైనా జరిగి ఈ కారు నాకు వచ్చేస్తే బాగుండని అనుకున్నాను అనుకోండి, అది పెద్ద పాపమా ఏమైనా? వాడి బిల్డింగ్ నాకు వచ్చేస్తే బాగుండు. ఇప్పుడు అక్కడెవరో పెద్ద చర్చి, మనకేమో చర్చి లేదు, ఈ అగ్గిలో ఈ టెంట్ కింద కూర్చుంటున్నాం. వాళ్ళు చర్చి కట్టుకున్నారు. వాళ్ళకి వాక్యం లేని వాళ్ళకి చర్చి ఎందుకండి? ఏదైనా తిమ్మిని పంపి చేసి అది మనం ఆక్రమించుకుంటే బాగుండని అనుకున్నాను అనుకోండి, మీరు నన్ను రాళ్ళేసి కొడతారా? లేకపోతే అసహించుకుంటారా? గెటౌట్ అంటారా? వెలివేస్తారా? సహజమేలేండి, మానవుడు అన్నాక ఆ మాత్రం ఉండదా అనుకుంటాం. ఆ పర్వాలేదులే అన్నది మెల్లిగా పెరిగి 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 మన హృదయాన్ని చీకటితో నింపేస్తుంది. ఒక మనిషిని చంపాలి అని తలంపు వస్తే అమ్మో ఎంత భయపడతాం మనం. ఒకరి మీద ద్వేషము కలిగినప్పుడంత భయపడాలి. అసూయ కలిగినప్పుడు భయపడాలి. ఇతరుని ఆస్తి నాకు కావాలి అనుకున్నప్పుడు అంతగానే భయపడాలి. ఎందుకనగా ఒకవేళ నువ్వు ఆ శరీరం తప్పు ఒకవేళ నువ్వు చేయవు, కానీ చేసిన దావీదు కంటే కూడా కోరహు
దాతాను, అబీరాము, కయీను, బిలాము రికవరీ లేకుండా నాశనమైనట్టు బహుశా నీవు ఆ కేటగిరీలోకి రావచ్చు. చిన్న పాపాలు, సోమరితనము, నిర్లక్ష్యము, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అనే పాట మీకు తెలుసు. అందులో చరణం రాశారు, ఆత్మీయ సోమరితనం కదా, పాడండి. ఆత్మీయ సోమరి తనములో నుండి, ఆత్మీయ సోమరి ఆత్మ నష్టములానెల్నియో పొందితి, ఆత్మ నష్టములానెల్నియో ఆత్మదేవాసమ కూర్చుమా, ఆత్మదేవా నీవు సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ. ప్రత్యేకంగా చెప్పాడు అందుకే, సోమరి చీమల వద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకొనుము, వాటి నడతలు కనిపెట్టుము. ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ మీదకి వచ్చును. ఏం బైబిల్ చదువుతాంలేండి, ఏం ప్రార్థన చేస్తాంలేండి, 24 hours ప్రార్థన అంట, ఇంకేం పని లేదు. క్రిస్టఫర్ గారికి పని లేదు, ఓఫీర్ గారికి పని లేదు. ఎప్పుడో ప్రార్థన అంటే క్లుప్తంగా కొట్టే తెచ్చి అన్నట్టు క్లుప్తంగా చేయాలి. క్లుప్త ప్రార్థన అంటే ఎట్లా చేస్తా అంటే, దేవా నాకు ఏమేం కావాలో నీకు మొత్తం తెలుసు, అడిగినా సరే నీకు ఇష్టమైతే ఇస్తావు, లేకుంటే లేదని కూడా నాకు తెలుసు. నాకేం కావాలో నీకు తెలుసు, నువ్వు ఇస్తావో లేదో అది నీ ఇష్టమనే సంగతి నాకు తెలుసు. కనుక ఇక నువ్వేం చేస్తావు నువ్వే చూసుకొని ఆయన, నాకు చాలా పనుంది అవతల, యేసు నామమున ఆమేన్. క్లుప్త ప్రార్థన. స్నేహితులతో మాట్లాడేటప్పుడు అమలక్కల కబుర్లు, లోకాభిరామాయణం గంటలు మాట్లాడుతాం. దావీదు భక్తుడు దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించిన భక్తుడు. ప్రియులారా, ఒక చిన్న మాట నేను చెబుతున్నాను, దేవుడు ఏ కాస్తో కూస్తో వాడుకున్న భక్తుడు ఎవడన్నా సంఘ చరిత్రలో ఉంటే గింటే అతడు బైబిలుతో గంటల తరబడి గడిపిన వాడు మాత్రమే. ఓన్లీ ఎ పర్సన్ హూ స్పెంట్ అవర్స్ టుగెదర్ విత్ ద హోలీ బైబిల్. బైబిల్ను మడిచి పక్కన పెట్టినోని దేవుడు ఎన్నడూ వాడుకోలేదండి. బైబిల్కు నీకు సమయం లేదు కదా, నీతో మాట్లాడడానికి, నీతో పని చేయడానికి దేవునికి కూడా టైం లేదు, నాకు కూడా టైం లేదు పొమ్మంటాడు. ఏరా నీ బ్రతుకి, నీ కుటుంబం, నీ సంసారం, నీవు ఆ చిన్న ఇల్లు చూసుకోవడానికి టైం లేదు అంటున్నావు. కోట్ల ప్రపంచాలు నడిపేవాడిని, నాకెక్కడ టైం ఉంది నీలాంటి మట్టి పురుగుతో మాట్లాడడానికి? సింపుల్గా దేవుడు తలుపులు మూసేస్తాడు. ఆత్మీయ సోమరితనము మంచిది కాదు, అది చిన్న పాపమే, అదే పాడు చేస్తుంది. నిన్ను పాడు చేసేది వ్యభిచారము, నరహత్యో, దొంగతనము, బ్యాంకులు లూటీ చేయటమో కాదు, అవి మనం చెయ్యం. అవేవి చేయకుండా నీతిమంతులం అనుకుంటూనే పాడైపోతాం. గర్వము ఒకటి. గర్వం అనేది నేను గొప్ప, నేను మంచి, నేను వాడబడుతున్నా, నేను కూడా దేవుని సేవకుణ్ణి. ఈ గర్వము నిన్ను పాడు చేస్తుంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 3:6. అతడు గర్వాంధుడయి అపవాదికి కలిగిన, ఎందుకు చెప్పాడు ఈ విషయం? సందర్భం ఏంటంటే, సంఘాధ్యక్షుడుగా ఎవరినైనా నియమించాలంటే కొత్తగా రక్షింపబడ్డండి నియమించొద్దు. నిన్న మొన్నటి దాకా లోకంలో జీవించి సడన్గా బాప్తిస్మం పొందే సంఘంలోకి రాగానే ఆయన పెద్ద ఆఫీసరను, కోటీశ్వరుడను, సమాజంలో పెద్ద కులానికి చెందినవాడును ఎల్డర్షిప్ ఇస్తారు.
మా ఏరియాలో అగ్రకులం వాళ్ళండి వీళ్ళు, ఆయన ఎల్డర్ చేస్తే మనకు కొంచెం మైలేజ్ ఉంటుందని, కులమును బట్టి బాగా చదువుకున్నాడని, కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, రేపు చర్చి కట్టుకుంటే మెయిన్ డొనేషన్ ఆయన ఇస్తాడని వాడిని లీడర్ చేస్తారు. చేసిన తర్వాత వాడు గర్వాంధుడవుతాడు. సంఘ నాయకుడు కావాలంటే చాలా నలగొట్టబడాలి, మెత్తన చేయబడాలి, పరీక్షించబడాలి, శోధనలు అనేకము గెలిచిన చరిత్ర ఉండాలి, ప్రేమ నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి, వాక్యంతో నింపబడాలండి. సంఘమునకు నాయకుడు కావాలంటే అంత ఈజీగా కాదు. అందుకే ఎవరైనా భక్త సింగ్ గారి దగ్గర పోయి, అన్న ఐ వాంట్ టు డూ మినిస్ట్రీ అని అంటే, ఓ వండర్ఫుల్ బ్రదర్, యూ వాంట్ టు సర్వ్ ద లార్డ్, కంగ్రాచ్యులేషన్స్, ప్లీజ్ గో అండ్ సిట్ అట్ దట్ షూ స్టాండ్ అంటాడు. ఆ చెప్పుల స్టాండ్ కాడ పోయి కూర్చో అంటాడు. ఈయన పెద్ద ఇంజనీరు, డాక్టరు, కోటీశ్వరుడు, ఏం పప్పులు ఉడక ఆయన దగ్గర. నువ్వు ఇంజనీర్ అయితే ఎవరికి రా, నేను దేవుని సేవకుడిని, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, పోయి ఆ చెప్పుల స్టాండ్ కాడ కూర్చో అంటాడు. అక్కడే ఫెయిల్ అయిపోతారు చాలామంది. ఏంటండి భక్త్ సింగ్ అన్న సేవ చేస్తానంటే చెప్పుల కాడ కూర్చోమంటారు. చెప్పుల కాడ కూర్చోడాక నేను ఇంజనీరింగ్ చదివింది, నేను పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినంత చెప్పుల కాడ కూర్చోడానికి. అక్కడ ఎనీ యూజ్లెస్ ఫెలో కెన్ డూ దట్ జాబ్. చెప్పుల స్టాండ్ ఏంటి తెలుసా, 10,000 మంది ఆరాధనకు వస్తారు కానీ వచ్చేవాడినల్లా చెప్పులు తీసుకొని ఒక దగ్గర పెట్టి టోకన్ ఇవ్వాలి. నంబర్ 1 ఆ దగ్గర చెప్పులు పెట్టి ఆ టోకన్ ఇవ్వాలి. మళ్ళీ ఆరాధన అయ్యాక వస్తే ఆ 1 టోకన్ తీసుకొని ఆ 1 దగ్గర ఉన్న చెప్పులు ఆయనకి ఇవ్వాలి, చెప్పులు పోకుండా. తర్వాత ఉండి సరే అన్న చెప్పాడు మరి తప్పదు, దేవుని సేవ చేయాలి కదా అని అక్కడ ఉండి ఆ గర్వం అంతా పోతుంది. నేను గొప్ప, నేను డాక్టరు అనేది అంతా పోతుంది. అక్కడ రిక్షా దొక్కేవాడు, కూలినాలు చేసుకునేవాడు, గోచి పెట్టుకునేవాడు, దుర్గంధం వచ్చేవాడు, స్నానం సరిగా చేయనోడు, ఎక్కడెక్కడో తొక్కిన చెప్పులన్నీ పట్టుకొచ్చి ఇస్తే ఈ లండన్ డాక్టర్ గారు ఒక్కో చెప్పులు తీసుకోవాలి, అక్కడ పెట్టాలి. వాడసలు ఈ డాక్టర్ గారి ఇంట్లోకి వచ్చి నిలబడడానికి యోగ్యత లేదు, గేట్ అవతల ఉండి మాట్లాడాలి, అంత స్టేటస్. వాడి చెప్పులు పట్టుకోవాలి, గర్వం అంతా పోవాలి. తర్వాత ఉండి అన్నా నేను సాక్ష్యం చెప్తాను, చెప్పాలి, బలంగా ప్రేరేపణ వస్తుంది అన్నట్టు. ఓ వండర్ఫుల్, గాడ్ ఈజ్ ఇన్స్పైరింగ్ యూ, యు ఆర్ గెట్టింగ్ ఇన్స్పైర్డ్. ఓ చాలా సంతోషం, మంచిది. ఇవాళ పోయి ఆ ఎంగిలి ఇస్తరాకులని ఎత్తేయమంటాడు. ఆఖరికి మనం ఏదైతే అనుకుంటామో అది కుదరదు. అట్లా వాడి అహం మీద దెబ్బ తీసి నూరి రుబ్బురోళ్ళు మొత్తం మెత్తగా చేసేస్తాడు. ఇంకా వాడు అనుకుంటాడు, నా చేత కాదు, నా వల్ల కాదు, నా బ్రతికి ఇంతే, చెప్పుల దగ్గర, ఎంగిలి స్థలాల దగ్గర ఇవే నాది, నా మొహం నేను ఎక్కడ సేవ చేస్తాను అనుకున్నప్పుడు సడన్గా పిలిచి, బ్రదర్ గెట్ రెడీ, టుడే యూ హ్యావ్ టు గివ్ ఎ టెస్ట్ మనీ అని అంటాడు. నేను ఇవ్వలేను అన్నయ్య అంటే, నో, ఐ హ్యావ్ కమాండ్, ఐ ఆర్డర్డ్ యూ, యూ హ్యావ్ టు ఒబే ద మ్యాన్ ఆఫ్ గాడ్, గో. మనం ఏదైతే అనుకుంటామో అది కుదరదు. అట్లా మెత్తగా చేసి వాడికి సంఘం అప్పు చెప్తాడు ఆయన. మేము ఐపీసీలో కూడా అంతే, అన్నా సేవ చేస్తామంటే అవునైనా వెంటనే నువ్వు పోయి బట్టలు ఉతికి, అంట్లు దోము, ఈ గిన్నెలు కడుగు. మంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మొత్తం అక్కడంతా పాచి పని చేసి, ముఖ్యమైన సిద్ధపాటు థియాలజీ కాదు, వినయము సాత్వికము నేర్చుకోవాలి. కొన్ని ఏండ్ల తరబడి తగ్గింపు జీవితం, అది లేనోడికి నాయకత్వం అప్పగించొద్దు అన్నాడు. విరిగి నలిగిన మనస్సు లేనోడికి నాయకత్వం అప్పగిస్తే ఎలాగా, వాడుకోడు. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలా యాకోబును విరిచిన దేవా, అలా యాకోబును
పిలిచిన దేవా ఇశ్రాయేలుగా మలచుము నన్ని ధరలో, ఇశ్రాయేలుగా మలచుము నన్ని ధరలో. ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. విరిగే నా మనసు వసియుపా రావా, వసియుపా రావా. కొత్తగా చేరిన వాడిని అధ్యక్షుడు చేయొద్దు. వాడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షలో పాలువాడు కాకుండానట్లు అన్నాడు. నా జ్ఞానాతిశయము చూడు, నా సౌందర్యము చూడని గర్వించి ఒక కెరూబు చీకటి మూట అయిపోయి నిత్య నాశనానికి వెళ్ళాడు. పరలోకములు అందచందాలు చూసుకొని సాతాను గర్వించినాడు. స్థానిక సంఘంలో కొందరు పెద్దలై గర్విస్తారు, వాడబడి గర్విస్తారు, సువార్త చెప్పి గర్విస్తారు. నాయకులారా జాగ్రత్త, గర్వం ప్రవేశిస్తుందేమో. ఎవరికైనా పదవి ఇవ్వాలంటే భయం. పదవి రాకముందున్న సాత్వికం పదవి వచ్చేకుండదు. దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లారా నన్ను దేవుడు ప్రపంచానికే నాయకుడిగా చేశాడు. నన్ను నాయకత్వం ఒప్పుకునేవాడు అన్ని ఖండాల్లో ఉన్నారు. దాన్ని గర్వించడానికి అవకాశం లేకుండా దేవుడు నన్ను ముందు నలగొట్టాడు. ఎప్పుడైనా గర్వం రావడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు. వెంటనే నా బలహీనత నాకు గుర్తొస్తుంది, నా ఓటములు నాకు గుర్తొస్తాయి. నా మోసం లేదు, దేవుడు వాడుకుంటున్నాడు, ఆ గాడికలు వాడుకున్నాడు. మనం గ్రేట్ ఏమిటి, నా బ్రతుకు నాకు తెలియదు, నాకున్నటువంటి బలహీనత నాకు తెలియదు. అయినా ఏదో నీ కృప నన్ను వాడుకుంటున్నావు తండ్రి. ఎవడైనా నన్ను మెచ్చుకున్నా పొంగిపోయేది లేదు, తూలనాడినా కుంగిపోయేది లేదు. ఎవడన్నా నన్ను తూలనాడితే అప్పుడు అనుకోహో తెలిసిపోయి నన్ను మాట్లాడు పండుతాను. ఎవరైనా మెచ్చుకుంటే ఇంకా పూర్తిగా తెలియనట్టుంది. మీరంటే మాకు చాలా అభిమానం అన్నయ్య గారు. అంటే ఇంకా కొన్ని సంగతులు తెలియదు. నా బలహీనతల మీద నేనే జోకులు వేసుకునేటంతగా 0 పాయింట్కి తెచ్చేది దేవుడు. నన్ను ఎవడైనా దూషిస్తుంటే దాన్ని ఒక జోకు చేసి నవ్వుకుంటాం. అహం అనేది, స్వార్థం అనేది 0 పాయింట్కి తెచ్చి దంచి అప్పుడు ఒక కిరీటం పెడతారో నాయకత్వం ఇస్తారు. అది నిలబడుతుంది కాస్త. అలా కాకుండా ముందే అబ్బా నువ్వు చాలా జ్ఞానివి, వాగ్దాటి కలిగిన వాడివి, మేధావి నాయకత్వం ఇస్తే వీడు సెకండ్ సైతాన్ని. గనక గర్వము నాశనమునకున్నది. అసలు దేవుడు మనల్ని వాడుకోవడం ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకొని తిరిగి అంత హైసియత్ లేదు మనం. ఇది పట్టుకోవడానికి మనం యోగ్యం కాదని నేను చెప్తున్నాను. యేసును గూర్చి ప్రకటించడం పక్కన పెట్టండి, యేసు అనే 2 అక్షరాలు పలకడానికి పెదవులకు యోగ్యత లేదు. అయినా మనల్ని వాడుకుంటున్నాడా? ఎందుకు వాడుకుంటున్నాడు? మనం గ్రేట్ అనే. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. హృదయ గర్వము నాశనానికి నడిపిస్తుంది. అసూయ నాశనానికి నడిపిస్తుంది. అన్యాయముగా ఆలోచించుట, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన విషయములు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతలు 6వ అధ్యాయం 16-17. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా వ్యభిచారము, నరహత్య, లూటీలు ఉన్నాయి అక్కడ. అవేవనగా ఏంటంటే చదువుతారు ఏంటి అసలు పాపలు పెట్టి. అవేవనగా అహంకార దృష్టి, ఇంకా
అలలాడున నిరపరాధులను జంతు చేదు దుర్యోచనలు యోచించు ఇలా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడు యెహోవాకు హేయము. చిన్న చిన్న పాపాలు వాటి విషయంలో జాగ్రత్త. ఇంకోటి ఏంటి తెలుసా? రెండు మనస్సుల ధోరణి 119వ కీర్తన 113. ఇది చెప్పాను. ఇప్పుడు నేను గుంటనక్కలు, అసూయ అన్నాను, ద్వేషం అన్నాను, కోపం అన్నాను, లోభిత్వం అన్నాను, స్వలాభాపేక్ష, దుర్లాభాపేక్ష, సోమరితనం అన్నాను, తర్వాత హృదయ గర్వం అన్న 113 చూడండి. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఇలా రెండు మనస్సులు అనేది ఒక భయంకరమైన పాపం. భక్తి పాపం, వాక్యము పాపం. రెండు కావాలనుకోడు. ఆ రెండు ఉంటే కొంతమంది లోపల ఎక్కడ లేని భక్తి ఉంటుంది, ఎక్కడ లేని పాపం ఉంటుంది. రెండు కలిసి చేస్తుంటారు. ఇది సాధ్యం కాదని అనుకుంటాం మనం. ఒక ఆయన అంటాడు, బ్రదర్ పరిశుద్ధాత్మ మనలో కొలికి వచ్చాడు. ఇట్లా మాట్లాడిన వాళ్ళు అమాయకుడే, అనుభవం లేవు. పరిశుద్ధాత్మ శక్తి నిండిపోతే ఇంకా సైతానికి అవకాశం ఉంది. అక్కడే అవకాశం ఆల్రెడీ ఉంది వాళ్ళ లోపలికి. నాకు చెప్పినవాడు సైతాను. తప్పు సైతాను. ఆత్మ బాగా నిండిపోతే సైతాన్ రాడని అబద్ధం. అసలు ముందు అక్కడికే వస్తారు. వాడు వచ్చేది ఆత్మాభిషిక్తుల దగ్గరికి, లోక సంబంధుల దగ్గరికి. మీరు విడ్డూరంగా ఉండొచ్చు ఈ మాటలు, కానీ నేను అడుగుతున్నాను, నీలో పరిశుద్ధాత్మ ఉంటే సైతాన్ ఎందుకు రాడు? ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ఎక్కడ సింహాసనాసీనుడై విశ్వము నేరుచున్నాడు, ఆ దర్బారుకే సైతాన్ వెళ్ళాడు కదా. విశ్వసింహాసనము మీద కూర్చున్న దేవుని ప్రభావము కంటే నీలో ఉన్నటువంటి ప్రభావం ఎక్కువ? చెప్పండి. విశ్వసింహాసనం మీద ఉన్న దేవుని మహిమ ఎక్కువ, నీ మీదకి వచ్చిన కృపావరము యొక్క మహిమ ఎక్కువ? చెప్పండి. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు వాడు. అంతవరకు ఎందుకండి? పరిశుద్ధాత్మ పావురాకారముగా యేసు మీదకి వచ్చిన తర్వాత సైతాను వచ్చాడా, ముందు వచ్చాడా? సైతాను వచ్చేది అభిషిక్తుల దగ్గరికి. ఎప్పుడు అట్లాగా అనుకోకండి. కనుక బలమైన అభిషేకము, బలమైన సేవాభారం ఉండి హృదయములో ఒక మూలన ద్వేషము కాపురం చేయవచ్చు. హృదయములో కోపము, అసూయ, ధనాపేక్ష కాపురం చేయవచ్చు. కనుక జాగ్రత్త పడాలి. సహాయము చేసి ఏం చేయాలి? గుంట నక్కలను పట్టుకోవాలి. లేకపోతే పూత వ్యర్థమైపోతుంది. ద్రాక్ష తోట పూత పట్టింది. ఇవాళ అగాపే సంపూర్ణ సువార్త సంఘం పూత పట్టిందండి. ప్రపంచవ్యాప్తంగా ఫలించడానికి సిద్ధంగా ఉంది. మనము సరైన ఉజ్జీవాన్ని మనం పొందితే, సరైన శుద్ధీకరణ పొందితే, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఆఫ్రికన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ అన్ని దీవించబడబోతున్నాయి. అగాపే సంపూర్ణ సువార్త సంఘము పౌలు బోధకు, అపొస్తలుల బోధకు స్తంభములైన సంఘాలను 200 దేశాల్లో మనం స్థాపించడానికి సన్నద్ధులమై ఉన్నాం. We are ready to fill the world with the truth. But this is the spot we have to be careful. ప్రపంచమే నింపడానికి ప్రయత్నిస్తున్న మనలో ఒక మూలన ద్వేషము కాపురం ఉన్నది. టపటపటపట మనుషులు ఎక్కడోళ్ళు అక్కడ రాలిపోతూ ఉన్నారు. మనం ఎప్పుడు పోతామో తెలియదు. ద్వేషము, అసూయ, కోపము, కలహము, తిరస్కార బుద్ధి పెట్టుకొని ఆయుష్కాలం అంతా గడిపేసుకుంటామా? ఘోరమైన శరీర కార్యాలు చేసిన వాళ్ళు ఎప్పుడు మారు మనసు పొందుతారు? పరలోకంలో ఉంటారేమో. కానీ నువ్వు కన్ను మూసాకపోయి కోరహు పక్కన ఉంటావేమో, జాగ్రత్త. నువ్వు కన్ను మూసి పోయి బిలాము ప్రక్కన ఉంటావేమో, జాగ్రత్త.
కన్ను మూసిన తర్వాత దేవదూతలు ఎక్కడ, లాజర్ ఎక్కడ, అబ్రహాం ఎక్కడ అంటే హలో బ్రదర్ అని బిలాం పలకరిస్తాడు. మీరెవరండి అంటే నేను కోరహండి, నైస్ మీటింగ్. నువ్వెట్లా వచ్చావు ఇక్కడికి అంటే నేను రావడం, నువ్వే నా దగ్గరికి నీ దగ్గరికి ఎట్లా వచ్చాను, సేమ్ సిన్ అది నువ్వునే చేసి. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరము పాపంబు మాని విధేయుడై రాజులుడి, పాడైన కోరము పాపంబు మాని విధేయుడై రాజులుడి, సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెలుగను. పాతకాలపు భక్తులు చెప్పనిది కొత్తది నేను ఏం చెప్పడం లేదు. ఈ బోధంతో భక్తి సింగాలు చేశారు. చేసినందుకు బీజే పాల్ గారు ఆ పాట రాశారు, సియోను పాటలు సంతోషంగా. ప్రాచీన కాలపు భక్తులు చెప్పిన బోధలు తప్ప నేను ఏం చెప్పడం లేదు. విశ్వాస సమాజమా, క్రైస్తవ సంఘమా, పాపమునకు దూరముగా ఉండమన్నప్పుడు కేవలం శరీర పాపాన్ని గురించి మాత్రమే ఆలోచించదు. నీలో గూడు కట్టుకున్న చీకటిని గురించి ఆలోచించు. నీలో ఉన్న గుంట నక్కలు, చిన్న నక్కలను గురించి ఆలోచించు. నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి ఆ గుంట నక్కలు. ఆ గుంట నక్కలను మనం పట్టి వెళ్ళగొట్టగలిగితే ప్రపంచము అగాపే దర్శనముతో దీవించబడుతుంది. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించినగా ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువానికి స్తోత్రాలు. విన్న వాక్యము మా అందరిలో పాలింప చేయండి. నిజముగా మా ప్రభువా, ఈ దినమున మీరు పంపించినటువంటి హెచ్చరిక వాక్యము కొరకు నీకు స్తోత్రాలు. కృపామయుడా, శారీరక క్రియలు, శరీర సంబంధమైన చెడ్డ పనులు చేయకుండా ఉన్నంత మాత్రాన మేము పరిశుద్ధులమని అనుకోవడానికి వీలు లేదని అనేక సార్లు చెప్పారు. మరొకసారి మాకు గుర్తు చేశారు. మీకు వందనాలు చెల్లిస్తాను. ఈ ఆరాధన కూటము ప్రారంభము నుండి ఇంతవరకు అద్భుత రీతిగా నడిపించినందుకు మీ స్తోత్రాలు. బాప్తిస్మములు పొంది సంఘములో మీ శరీరములు అంగములుగా చేర్చబడ్డ నలుగురు నూతన ఆత్మల కొరకు నీ స్తోత్రాలు. మా ప్రభువానికి వందనాలు స్వామి. ఈ దినం ఆరంభించబడిన నూతన సంఘము కొరకు నీకు వందనాలు. ఇంకా అనేక సంఘాలు 50 కంటే ఎక్కువగా జంట నగరాల చుట్టూరా మేము స్థాపించబోచున్నాము కనుక నీకు వందనాలు. వాగ్దానము స్వతంత్రించుకుంటున్నాము. పంచఖండములలో 198 దేశాలలో సత్య స్తంభములు కట్టబోతున్నాం కనుక ప్రపంచ భాషలన్నిటిలోనూ మీరు మాకు బయలుపరిచిన సత్య సువార్త వర్తమానం, సువార్త సందేశం ప్రపంచ భాషలన్నింటిలో మేము ప్రముఖ భాషలు ప్రపంచ ప్రజానీకానికి అందించబోతున్నాం కనుక నీకు స్తోత్రాలు. కానీ తండ్రి, పూత పట్టిన మా బ్రతుకులు, పూత పట్టిన మా సంఘ ద్రాక్ష వనములు పాడైపోకుండా నాయన మాలోనే ఉన్న చిన్న చిన్న గుంట నక్కలను మేము జాగ్రత్తగా విచారణ చేసి స్వపరీక్ష చేసుకొని మా హృదయాన్ని మేము భద్రం చేసుకొని ఆ గుంట నక్కలను పారద్రోలుటకు మీ శక్తి దయచేయండి, మీ జ్ఞానం దయచేయండి, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. ఏ చిన్న గుంట నక్కైనా లేని ద్రాక్ష తోటగా అగాపే సంపూర్ణ సువార్త సంఘం ద్రాక్ష వనమును మీరు పరిశుద్ధపరచమని, గుంట నక్కలు ఎక్కడా అని వెతికినా సరే, కాగడా వేసి వెతికినా దొరకనటువంటి హృదయ శుద్ధి కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని
అక్కడకు మీరు అప్పగించిన పరిచర్య సంపూర్ణంగా చేసి ముగించడానికి ఈ రీతిగా మమ్మల్ని ఆయుక్తపరచండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన మన సేనాధిపతి అయిన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, మన ఆదరణకర్త, సర్వసత్యంలోనికి మనందరినీ నడిపించువాడు, మన బోధకుడు, సమయోచిత సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవునితోడి మనోహర సహవాసం చేరువచ్చిన మనందరికీ, భూలోకమందున్న సకల భక్త కోడికి, సత్య ప్రేమికులందరికీ, సత్య సంబంధులందరికీ సదాకాలం తోడుండునుగా. ఆమేన్. యేసు రక్తమునకు యేసు నామమున సంపూర్ణ